హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 54 ఆఫ్ మన జావా డిఎస్ఏ సిరీస్. సో పార్ట్ 54లో మనం ఇప్పుడు ఒక మంచి బైనరీ సెర్చ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పడేద్దాం, సరేనా? సో ఇప్పుడు మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లం వచ్చేసి మినిమం లిమిట్ ఆఫ్ బాల్స్ ఇన్ ఎ బ్యాగ్. ఓకే, సో 1760 ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో అంతే, హింట్ ఇస్తా తర్వాత. సో హింట్ ఇచ్చేదా కాకండి. సో ఇప్పుడు వెళ్ళి ట్రై చేసేయండి. 20 minutes పేపర్ పెన్ యూజ్ చేసి ట్రై చేయండి, అప్పుడు రండి. రాకపోతే హింట్ ఇస్తా, ఓకేనా? సో చలో, వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు 20 minutes ట్రై చేశారని బిలీవ్ చేస్తున్నా, పేపర్ పెన్ యూజ్ చేసి మొత్తం ట్రై చేసి. అండ్ నీకు వస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో పేజ్ చేయండి వచ్చేసిందని. అండ్ ఇట్స్ వెరీ రేర్ స్టార్టింగ్ రావడం వితౌట్ హింట్. ఈ ప్రాబ్లం కొంచెం డిఫరెంట్. సో చలో, హింట్ 1 ఇస్తా. హింట్ 1 వచ్చేసి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొంచెం లాజిక్ ఇస్తా ఫర్ ఈజ్ పాసిబుల్, బట్ ఈజ్ పాసిబుల్ చెప్పా ముందే చెప్తున్నా. సో చలో, యా, హింట్ 1 ఇది. క్వశ్చన్ చదుదాం. మినిమం లిమిట్ ఆఫ్ బాల్స్ ఇన్ ఏ బ్యాగ్ అంట. సో క్వశ్చన్ నెంబర్ 1760 వచ్చి మినిమం లిమిట్ ఆఫ్ బాల్స్ ఇన్ ఏ బ్యాగ్. సో ఏంటి అంటే, యు ఆర్ గివెన్ అన్ ఇంటిజర్ అరే నమ్స్ వేర్ ith బ్యాగ్ కంటెంట్స్ నమ్స్ ఆఫ్ I బ్యాగ్ బాల్స్. సో నీ దగ్గర నమ్స్ అని ఒక అరే ఉంటుంది. సో నీ దగ్గర ith బ్యాగ్, సో ఇన్ని బ్యాగ్లు, ఎన్ని నమ్స్ లెంత్ ఎంత ఉంటే అంత బ్యాగ్లు ఉంటాయి. సో ఇక్కడ నమ్స్ లెంత్ 4 ఉంది కదా. సో బేసికల్లీ నీ దగ్గర 4 బ్యాగ్లు ఉన్నాయి. ఒక్కొక్క బ్యాగ్లో నమ్స్ ఆఫ్ I బాల్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ బ్యాగ్లో 2 balls, సెకండ్ బ్యాగ్లో 4 balls, థర్డ్ బ్యాగ్లో 8 balls, ఫోర్త్ బ్యాగ్లో 2 balls, అట్లా ఒక్కొక్క బ్యాగ్లో అన్ని బాల్స్ ఉన్నాయి. యూఆర్ ఆల్సో గివెన్ అన్ ఇంటీజర్ మ్యాథ్స్ ఆపరేషన్. మనకు ఒక ఇంటీజర్ మ్యాథ్స్ ఆపరేషన్ కూడా ఇస్తారు. యూ కెన్ పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్ ఎట్ మోస్ట్ మ్యాథ్స్ ఆపరేషన్ టైమ్. సో ఇక్కడ కింద ఉండేది నేను ఎట్ మోస్ట్ ఇన్ని టైమ్స్ మ్యాథ్స్ ఆపరేషన్స్ టైం పర్ఫార్మ్ చేయగలుగుతాం. Take any bag of balls and divide it into 2 new bags with a positive number of balls. So take any bag of balls, ఏదో ఒక బ్యాగ్ తీసుకో, డివైడ్ ఇట్ ఇంటూ 2 new bags with a positive number of balls. సో బేసికల్గా నీకు ఒక బ్యాగ్ తీసుకో విత్ ఎనీ నెంబర్ ఆఫ్ బాల్స్, దాన్ని 2 bags లాగా డివైడ్ చేయి. సో ఒక బ్యాగ్లో నీకు నచ్చిన బాల్స్ పెట్టి, ఇంకో బ్యాగ్లో నీకు నచ్చిన బాల్స్ పెట్టి. లైక్ ఒక ఫస్ట్ నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది విత్ 10 balls అనుకో, నేను దాన్ని 2 bagsలో డివైడ్ చేస్తాను. ఒక బ్యాగ్లో 1 ball పెడితే ఇంకో బ్యాగ్లో 9 ball పెడతా, లేకపోతే ఒక బ్యాగ్లో 2 ball పెడితే ఇంకో బ్యాగ్లో 8 ball పెడతా, లేకపోతే ఒక బ్యాగ్లో 5 balls పెడితే ఇంకో బ్యాగ్లో 5 balls పెడతా, లేకపోతే ఒక బ్యాగ్లో 6 balls పెడితే ఇంకో బ్యాగ్లో 4 balls పెడతా. బేసికల్గా 0 balls పెట్టొద్దు నువ్వు డివైడ్ చేసినప్పుడు, కనీసం 1 bag అన్న పెట్టాలి ఒక బ్యాగ్లో. సో నీ ఇష్టం, ఇక ఎట్లా డివైడ్ చేసుకుంటావు ఆ నెంబర్ని, అది నీ ఇష్టం. ఓకే, చలో. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బ్యాగ్ ఆఫ్ 5 balls కెన్ బి బికమ్ 2 new bags ఆఫ్ 1 and 4. సో 5 balls ఉన్న బ్యాగ్ 2 bags లాగా అయిపోవచ్చు 1 and 4 balls తోటి. ఆర్ ఎల్స్ 2 or 3 లాగా కూడా కావచ్చు, నీ ఇష్టం అది ఎట్లా డివైడ్ చేస్తావు. దాని తర్వాత, యువర్ పెనాల్టీ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ఎ బ్యాగ్. యూ వాంట్ టు మినిమైజ్ యువర్ పెనాల్టీ ఆఫ్టర్ దిస్ ఆపరేషన్. రిటర్న్ ద మినిమం పాసిబుల్ పెనాల్టీ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద ఆపరేషన్. సో ఈ ఎన్నిసార్లు మ్యాక్స్ ఆపరేషన్ టైమ్స్ నువ్వు పర్ఫామ్ చేయొచ్చు ఆపరేషన్. చేసిన తర్వాత ఏ బ్యాగ్లో అయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఉన్నాయో అది నీ పెనాల్టీ అనమాట. సో సపోజ్ 9 ఉంది, నువ్వు 9ని డివైడే చేయాలి, అట్లనే ఉంచేసినావు. సో సరే, డివైడ్ చేసినావు, 2 chances ఉన్నాయి కదా. సో మ్యాథ్స్ ఆపరేషన్స్ 2 ఉన్నాయి. సో నీ దగ్గర 9 balls ఉన్నాయి, ఫస్ట్ బ్యాగ్లో 9 balls ఉన్నాయి. నువ్వు ఏం చేస్తావు, నీకు మ్యాథ్స్ ఆపరేషన్స్ 2 ఉన్నాయి అంటే 2 times డివైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ టైం డివైడ్ చేసినప్పుడు ఏం చేస్తావు, ఇందులో 1 పెడతావు, ఇంకో బ్యాగ్లో 8 పెడతావు. ఒక ఛాన్స్ అయిపోయింది, ఇంకొక ఛాన్స్ ఉంటుంది డివైడ్ చేయడానికి. సో అప్పుడు దీన్ని డివైడ్ చేసి ఏం చేయి, సో ఇది ఇట్లానే ఉంచి దీన్ని 2 ఇట్లా డివైడ్ చేయి. ఓకే, ఎట్లా డివైడ్ చేయంటే, ఒక దాంట్లో 1 పెట్టు బాల్, ఇంకో బ్యాగ్లో 7 balls పెట్టు. సో ఇప్పుడు దీని పెనాల్టీ ఎంత అవుతుంది, పెనాల్టీ అంటే నీ దగ్గర ఉన్న బ్యాగ్స్లో ఏ బ్యాగ్లో అయితే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటే అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉందో అది పెనాల్టీ అనమాట. సో బేసికల్గా ఇప్పుడు మన పెనాల్టీ 7 అవుతుంది. నువ్వు దీనికంటే తక్కువ పెనాల్టీ చేయగలుగుతావా, 7 కంటే చేయగలుగుతాం కదా. సో ఏం చేద్దాం, దానికి 9ని 3 లాగా డివైడ్ చేద్దాం, 6 లాగా డివైడ్ చేద్దాం, సరేనా? ఒక బ్యాగ్లో 3 పెడదాం, ఒక బ్యాగ్లో 6 పెడదాం. ఇప్పుడు దీన్ని ఒక బ్యాగ్లో 3 పెడదాం, ఇంకో బ్యాగ్లో 3 పెడదాం. సో ఇప్పుడు మన దగ్గర ఏమైనాయి, ఒక్కొక్క బ్యాగ్లో 3 బాల్సే ఉన్నాయి. సో ఇప్పుడు వీటన్నిటిలో మ్యాక్సిమం ఎల్లు ఉన్నాయి, ఏదో ఒకటి తీసుకోవచ్చు, ఈ 3 సేమ్ ఉన్నాయి కాబట్టి. సో ఇది అనుకో. సో నీ పెనాల్టీ 3 అనమాట, పెనాల్టీ తగ్గగలిగినావు. సో దీనికంటే ఇంకా తగ్గలేవు, 3 కంటే ఎక్కువ తగ్గలేం. సో 3 కంటే ఎక్కువ తగ్గలేం పెనాల్టీ. సో ఇదే మన లోయెస్ట్ పెనాల్టీ, మనం తగ్గగలిగే లోయెస్ట్ పెనాల్టీ 3 అనమాట. సో అది క్వశ్చన్. సో 9కి చూస్తే ఆన్సర్ 3 వచ్చింది. సో తక్కువ పెనాల్టీ ఎంత, 3. సో 2, 4, 8, 2కి నీ దగ్గర 4 ఆపరేషన్స్ ఉన్నాయి. సో తక్కువ పెనాల్టీ కోసం ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ 8ని 4 లాగా చేయి, 8ని 4 లాగా చేసినాం. దాని తర్వాత ఇంకా 3 ఆపరేషన్స్ ఉన్నాయి. సో ఆ 3 ఆపరేషన్స్లో ఈ 3 4స్లని 2 2 లాగా చేయి, 3 ఆపరేషన్స్లో ఒక్కొక్క 4ని 2 2 లాగా చేయి. సో లాస్ట్కి ఈ అరే వస్తుంది.
సో చూస్తే నీకు ఇందులో మాక్సిమం నెంబర్ 2 ఉంది. సో ఆన్సర్ కూడా 2. సో 2. దీనికంటే తక్కువ పెనాల్టీ నువ్వు చేయలేవు. 2 పెనాల్టీ కంటే తక్కువ పెనాల్టీ వచ్చేటట్టు చేయలేం. సో దీనికి అసలు బైనరీ సెర్చ్ ఎట్లా అప్లై చేస్తాం? సో ఇప్పుడు నువ్వు దీనికి బైనరీ సెర్చ్ అప్లై చేస్తావు ఎట్లా చూడొచ్చు అంటే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, మినిమం పాసిబుల్. సో ఇట్లా మినిమం పాసిబుల్, మాక్సిమం పాసిబుల్ అనుకున్నప్పుడు నీకు ఒక ఐడియా రావాలి. అండ్ అంతేకాకుండా రిటర్న్ ద మినిమం పాసిబుల్ పెనాలిటీ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద ఆపరేషన్. సో మినిమం పాసిబుల్ పెనాల్టీ ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద ఆపరేషన్స్ అన్నారు కదా. సో ఇప్పుడు మనం పెనాల్టీకి బేసికల్గా ఆన్సర్కి ఎప్పుడైనా బైనరీ సెర్చ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఇక్కడ పెనాల్టీకి బైనరీ సెర్చ్ చేస్తామని నీకు అర్థమైపోయింది. సో పెనాల్టీ ఇన్ కేస్ బైనరీ సెర్చ్ చేసేది ఉంటే పెనాల్టీకి మనం బైనరీ సెర్చ్ చేస్తాం. సో పెనాల్టీకి బైనరీ సెర్చ్ చేయడం అంటే ఏంటి అంటే, సపోజ్ నీకు నమ్స్ ఇస్తా, ఈస్ పాసిబుల్ ఫంక్షన్కి నమ్స్ ఇస్తా, మ్యాక్స్ ఆపరేషన్స్ ఇస్తా. ఓకే, నమ్స్ అరే ఇస్తా. సో ఈ నమ్స్ అది నీకు బాగాలేకపోతే ఈ నమ్స్ తీసుకో. ఈ నమ్స్ అరే ఇస్తా, మ్యాక్స్ ఆపరేషన్స్ ఇస్తా. ఇప్పుడు నేను నీకు ఒక కే వాల్యూ పంపిస్తా. సో 5 పంపించినావు అనుకో. సో 5 పెనాల్టీ వచ్చేటట్టు, ఓకే, 5 పెనాల్టీ వచ్చేటట్టు నువ్వు వీటిని ఈ మ్యాక్స్ ఆపరేషన్స్ టైంలో డివైడ్ చేయగలుగుతావా? ఓకేనా. సో నీకు ఇన్ని చాయిసెస్ ఉన్నాయి. ఈ చాయిసెస్లో 5 ఓకే, 5 ఏమంటారు, సో 5 వచ్చేటట్టు నువ్వు డివైడ్ చేయగలుగుతావు. పెనాల్టీ 5 వచ్చేటట్టు నువ్వు వీటన్నిటిని డివైడ్ చేయగలుగుతావా అనేది నీ ఆప్షన్ అనమాట. సో దానికి నువ్వు ఈస్ పాసిబుల్ ఫంక్షన్ ఎట్లా రాస్తావు? సో బేసికల్గా అసలు ఈస్ పాసిబుల్ ఫంక్షన్ ఇక్కడ అసలు రాయడానికి ఛాన్స్ ఏముంది? ఈస్ పాసిబుల్ ఫంక్షన్ ఎట్లా రాస్తాం? సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో నమ్స్ ఉంది, మ్యాక్స్ ఆపరేషన్స్ 4 ఉంది అనుకో. సో నమ్స్ ఉంది, మ్యాక్స్ ఆపరేషన్స్ 4 ఉంది. సో కాపీ వేస్ట్, ఇక్కడ వేస్ట్ చేద్దాం. సో నమ్స్ 2 4 8 2 ఉంది, మ్యాక్స్ ఆపరేషన్స్ 4 ఉంది. అండ్ ఫస్ట్ ఒకసారి నువ్వు కే వాల్యూ 5 ఉంది అనుకో. సో బేసికల్గా ఇది నీ పెనాల్టీ. సో నీ ఇప్పుడు మన దగ్గర బ్యాగ్స్లో 2 ఉన్నాయి, ఇంకో బ్యాగ్లో 4 ఉంది, ఇంకో బ్యాగ్లో 8 ఉంది, ఇంకో బ్యాగ్లో 2 ఉంది. అండ్ మన పెనాల్టీ వచ్చేసి 5 కావచ్చు. దీనికంటే ఎక్కువ పెనాల్టీ అసలు కాలేదు. సో బేసికల్గా ఏం చేస్తామంటే దీనికి ఫస్ట్ బ్యాగ్ కరెక్టే ఉందా? ఫస్ట్ బ్యాగ్ ఆల్రెడీ 5 కంటే తక్కువనే ఉంది. సో ఇది మనకు పెనాల్టీకి ఏం అడ్డు రాదు. సో ఓకే. 4th బ్యాగ్ 5 కంటే తక్కువ ఉంది. సో పెనాల్టీ ఏం అడ్డు రాదు. ఈ బ్యాగ్ లేదు, ఈ బ్యాగ్ పక్క డివైడ్ చేయాలి మనం కదా, పక్క డివైడ్ చేయాలి, లేకపోతే పెనాల్టీ 8 అవుతుంది, 5 కంటే ఎక్కువ అవుతుంది. సో మనకు అట్లా వద్దు. సో బేసికల్గా ఈ బ్యాగ్ ఏం చేస్తామంటే మనం 5 ఒక దాంట్లో వేస్తాం, 3 ఒక దాంట్లో వేస్తాం. సరేనా, డివైడ్ చేసినాం. సో డివైడ్ చేసినాం అండ్ పెనాల్టీ 5కి తీసుకొచ్చినాం. ఎందుకు ఈ ఫస్ట్ బ్యాగ్లో 5 ఎందుకు ఇచ్చినాం అంటే మన పెనాల్టీ 5 కావచ్చు, దానికి ఎక్కువ కాలేదు. సో ఇది డివైడ్ చేయడానికి ఒక మ్యాక్స్ ఆపరేషన్ వాడేస్తాం. సో ఇంకా మన దగ్గర 3 ఆపరేషన్స్ ఉన్నాయి చేయడానికి. సో ఇప్పుడు 2కి 2 ఆల్రెడీ సాటిస్ఫైడ్ కదా. సో 2 ఆల్రెడీ ఓకే, 2 ఆల్రెడీ లెస్ దెన్ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఈఆర్ఐకి, సో ఇప్పుడు ఈఆర్ఐకి పెనాల్టీ ఎంత? 5 పెనాల్టీ. సో సక్సెస్. సో బేసికల్గా నువ్వు 5 కంటే తక్కువ ఆర్ 5 పెనాల్టీ తేయగలుగుతావా లేదా అని ఈస్ పాసిబుల్ ఫంక్షన్ చెప్తుంది అనమాట. సో ఇంకొక కేకి చూద్దాం. సో అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. సపోజ్ కే ఈక్వల్ టు 1 అనుకో. 1 మరి చాలా ఘోరం అయిపోతుందా? సర్లే, K1 తీసుకుందాం. సో K1కి ఏమవుతుంది? ఆర్ ఎల్స్ K2 2 తీసుకో. సో K2, ఇది ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు K2 తీసుకుంటున్నావు. సో ఫస్ట్ బాస్ సెకండ్ అరేలో 4 8 2. సరేనా, K2 తీసుకుంటున్నావు అంటే పెనాల్టీ మ్యాక్సిమం 2 వచ్చేటట్టు నువ్వు బ్యాగ్స్ని డివైడ్ చేయగలుగుతావా? అది క్వశ్చన్. విత్ నీ దగ్గర ఓన్లీ ఇన్ ఆపరేషన్సే ఉన్నాయి. సో ఫస్ట్ 2 ఈజ్ వ్యాలిడ్, దీన్ని నేను డివైడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, బికాస్ 2 పెనాల్టీ 2 ఉంది. ఓకే, 4 ఉంటే కుదరదు కదా. సో దీన్ని 4ని ఏం చేస్తావు, ఫస్ట్ ఒక బ్యాగ్లో మ్యాక్సిమం ఎన్ని పడుతుంది? ఒక బ్యాగ్లో ఇప్పుడు 2 పడుతుంది, దానికి ఎక్కువ అయితే పెనాల్టీ దాటిపోతుంది. సో 2 లా చేస్తావు. సెకండ్ బ్యాగ్లో 2 వేసేస్తావు. సరే, దీనికి ఎన్ని ఆపరేషన్స్ అయినాయి? ఒక ఆపరేషన్ ఖర్చు అయింది. సో ఇంకా నా దగ్గర 3 ఆపరేషన్స్ మిగిలి ఉన్నాయి. ఇప్పుడు 8కి చూద్దాం. సరేనా, 8కి ఏంటి? 8కి నేను 8 గ్రేటర్ దెన్ 2. సో 8 గ్రేటర్ దెన్ 2 అంటే పక్కా 8ని డివైడ్ చేయాలి. ఎట్లా డివైడ్ చేస్తా? 8ని ఫస్ట్ ఒక బ్యాగ్లో 2 ఎలిమెంట్స్ వేస్తాను, ఇంకా 2 కంటే ఎక్కువ వేయలేను. సరే, ఇంకా సెకండ్ బ్యాగ్లో 2 ఎలిమెంట్స్ వేస్తా, థర్డ్ బ్యాగ్లో 2 ఎలిమెంట్స్ వేస్తా, 4th బ్యాగ్లో 2 ఎలిమెంట్స్ వేస్తా. సరేనా, 4 బ్యాగ్స్ చేయాల్సి వచ్చింది, తప్పదు. 4 బ్యాగ్స్ చేయాలి, నేను ఇంకేం చేయలేను దీన్ని. సో దీనికి ఎన్ని ఆపరేషన్స్ పడతాయి? సో బేసికల్గా దీనికి ఎన్ని ఆపరేషన్స్ పడతాయి ఇట్లా 4 బ్యాగ్లు చేయడానికి? సో జనరల్గా దాన్ని నేను ఎట్లా వేస్తున్నా అంటే 8ని 2 వేస్తా, మిగిలిపోయిన అన్ని ఇక్కడ వేస్తా 6, మళ్ళీ దీన్ని 2 వేస్తా, మిగిలిపోయిన అన్ని ఇటు వేస్తా 4, మళ్ళీ దీన్ని 2 వేసేస్తా. సో జనరల్గా నేను ఇట్లా వేస్తా. సో దానికి ఎన్ని స్టెప్స్ పడుతున్నాయి? ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3. సో బేసికల్గా నేను 4 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తే
3 ఆపరేషన్స్ పడతాయి. 2 పార్ట్స్‌లా డివైడ్ చేస్తే 1 ఆపరేషన్ పడతది. డివైడ్ కదా! సో బేసికల్‌గా దీనికి నాకు ఆల్రెడీ 3 ఆపరేషన్స్ అయిపోయింది. సో ఇంకా నా దగ్గర ఎన్ని ఆపరేషన్లు ఉన్నాయి? 0 ఆపరేషన్స్ ఉన్నాయి. ఇంకా నా దగ్గర మిగిలిపోయి 0 ఉన్నాయి ఆపరేషన్స్. దాని తర్వాత ఇంకా 2 ఉంది. 2 లెస్ దాన్ ఈక్వల్ టు 2ఏ. సో ఇది వ్యాలిడే. సో బేసికల్లీ నువ్వు కే 2 పాస్ చేసినా మనం మ్యాథ్స్ ఆపరేషన్స్ టైమ్స్‌లోనే ఈ నమ్స్‌ని డివైడ్ చేసి మాక్సిమం పెనాల్టీ 2 తెప్పగలుగుతాం అనమాట. మాక్సిమం ఆర్ 2 కంటే తక్కువ పెనాల్టీ తెప్పగలుగుతాం. 2 ఆర్ 2 కంటే తక్కువ. సరే, ఇప్పుడు ఇంకో కేసుకి ట్రై చేద్దాం. ఏ కేసుకి ట్రై చేద్దాం? సో సో ఇప్పుడు ఏ కేసుకి ట్రై చేద్దాం అంటే కే ఈక్వల్ టు 1కి ట్రై చేద్దాం. సో మన మాక్సిమం పెనాల్టీ 1 అవ్వగలుగుతుంది. సో దీన్ని నేను 1 అని డివైడ్ చేస్తాను. సో ఆల్రెడీ నాకు 4 ఉంది ఇనిషియల్గా. సో ఆల్రెడీ నాకు ఒక ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని 1 1 1 1. సో 4 బ్యాగ్స్కి 1 1 పెట్టేస్తా. సో దానివల్ల నాకు ఆల్రెడీ దీనికి 3 ఆపరేషన్స్ పడతాయి కదా, దీనికి 1 ఆపరేషన్. సో నాకు ఇంకా అయిపోయింది. 3 పోయి ఇంకా నా దగ్గర 0 ఆపరేషన్స్ మిగిలినాయి. ఇంకా నాకు 0నే మిగిలినాయి. సో దీన్ని ఇంకా నేను ఎన్నిటికి డివైడ్ చేయాలి? 7 వన్స్లా డివైడ్ చేయాలి. సారీ 8 వన్స్లా డివైడ్ చేయాలి. దానికి 7 ఆపరేషన్స్ పడతాయి. సో ఆల్రెడీ నాకు 0 ఉన్నాయి, నాకు ఇంకా 7 ఆపరేషన్స్ కావాలి. సో ఇక్కడ నీకు దొరికిపోతుంది. ఇన్ కేస్ నువ్వు కే ఈక్వల్ టు 1 నీ పెనాల్టీ 1 అనుకుంటే పాసిబుల్ కాదు అని. సో ఇట్లా నువ్వు పెనాల్టీ తీసుకొని పెనాల్టీ పాస్ చేసి ఆ ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ లోపలికి మ్యాథ్స్ ఆపరేషన్స్ ఇన్ని ఆపరేషన్లు ఉన్నాయి, ఇన్ని ఆపరేషన్స్లో వీటన్నిటిని డివైడ్ చేసి ఈ పెనాల్టీ తెప్పగలుగుతావు, లెస్ దెన్ ఈక్వల్ టు ఈ పెనాల్టీ తెప్పగలుగుతావు అనేది ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ చూసుకోవాలన్నమాట. సరేనా? సో ఓకే, ఇది ప్రొసీజర్ బాగానే ఉంది. సో బేసికల్గా ప్రతిసారి ఇట్లా డివైడ్ చేసుకోలేవు కదా. సో దానికి ఏం చేస్తాం? సో కే ఈక్వల్ టు 2 కేసులో తీసుకుంటే నీకు క్లారిటీ వస్తుంది. సో కే ఈక్వల్ టు 2 కేసులో సపోజ్ నీ దగ్గర ఒక బ్యాగ్లో 8 ఉన్నాయి. సో నీ బ్యాగ్లో 8 ఉన్నాయి అనుకో. సో బేసికల్గా ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? 2 డివైడ్ చేస్తావు, 6లా చేస్తావు. సో 2 4, సో 2 2 ఇట్లా డివైడ్ చేస్తావు. బేసికల్గా వాటిని 1 2 3 4 2స్లా చేస్తావు కదా 8ని. సో 8ని 4 2స్లా చేస్తావు. 8ని 4 2స్లా చేసినావు, ఎందుకంటే మాక్సిమం ఒక బ్యాగ్లో 2 పడతాయి. సో ఒక ఇనిషియల్గా ఈ బ్యాగ్ ఉంటే దాన్ని నువ్వు ఎన్ని బ్యాగ్స్ లాగా చేయాలి అని ఎట్లా తెలుస్తుంది అంటే, సో ఎన్ని బ్యాగ్స్ లాగా చేయాలి అని ఎట్లా తెలుస్తుంది? సో బై కే చేసేస్తే ఇట్లా 8/k చేసినావు అనుకో. సో 8/2 4 వచ్చేస్తుంది. సో నీకు ఎన్ని బ్యాగ్స్ కావాలో వచ్చేస్తుంది. సింపుల్ యాజ్ ఇట్ ఈస్. సపోజ్ నీ దగ్గర 8 కాదు 9 ఉన్నాయి ఇనిషియల్గా బ్యాగ్లో. అప్పుడు ఏమవుతుంది? లాస్ట్ బ్యాగ్లో 1 వేయాలి. సో ఇట్లాంటి టైంలో ఏం చేస్తామంటే 9/2 చేస్తావు. స్టార్టింగ్ 9/2 చేస్తే నీకు 4 బ్యాగ్స్ కావాలని తెలుస్తుంది. అండ్ దాని తర్వాత ఏం చేస్తాం? 9% టు నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకో, అప్పుడు మన ఈ ఆన్సర్ని ఇంక్రిమెంట్ చేస్తాం అనమాట. సో టెంపు ప్లస్ చేస్తాం, బికాజ్ ఒక బ్యాగ్ ఎక్కువ కావాలి కదా మిగిలిపోయిన ఆ చిల్లర్కి. సో 9% k ఇదంతా. సో 9/k చేస్తాం, ఎంతనో వస్తుంది. దాని 9% k చేస్తే ఇది కూడా వచ్చేస్తుంది. కాకపోతే నువ్వు దీన్ని 5 బ్యాగ్స్ లాగా చేస్తే దానికి ఎన్ని మూవ్స్ పడతాయి? సో 5 బ్యాగ్స్ లాగా చేసినా దానికి పడే మూవ్స్ 4 మూవ్స్ మాత్రమే పడతాయి. లెస్ దెన్ 1 మూవ్స్ పడతాయి కదా. సో ఇలాకనే చూసినాం. కావాలంటే మళ్ళీ చూపిస్తా. 9 బ్యాగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 2 ఇందులో వేస్తావు, మిగిలిపోయిన 7 ఇటు పక్కకు ఉంచుకుంటావు. 7 8 9. దాని తర్వాత ఈ 7ని 2 ఇట్లా డివైడ్ చేసి 5 పక్కకు ఉంచుకుంటావు. దాని తర్వాత 2 ఇట్లా డివైడ్ చేసి 3 పక్కకు ఉంచుకుంటావు. దాని తర్వాత ఈ 3ని 2 ఇట్లా డివైడ్ చేసి 1 పక్కకు ఉంచుకుంటావు. సో బేసికల్గా నీ దగ్గర లాస్ట్కి ఈ బ్యాగులు మిగిలినాయి. కానీ ఎన్ని స్టెప్స్ పట్టినాయి? సో 1 స్టెప్. సో ఇనిషియల్గా ఇక్కడ డివైడ్ చేస్తావు పైన. సో ఫస్ట్ డివైడ్ ఇది. సో ఫస్ట్ డివైడ్ ఇది, సెకండ్ డివైడ్ ఇది, థర్డ్ డివైడ్ ఇది, ఫోర్త్ డివైడ్ ఇది, అంతే. సో నీకు 1 2 3 4 5 బ్యాగ్స్ లాగా మార్చిన ఒక్క బ్యాగ్ని, కాకపోతే నీకు 4 ఛాన్సెస్లో దాన్ని ఫిక్స్ చేయగలిగినావు అనమాట. సో అందుకు మనం మొత్తం అయిపోయినాక టెంపు మైనస్ చేయాలి, ఒకటి తగ్గియాలి ఎన్ని యూజ్ చేస్తున్నావు అని. సో ఇవి కొన్ని హింట్స్ అనమాట మన ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ రాయడానికి. సో ఇప్పుడు వెళ్ళి ట్రై చేసేయండి ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ని రాసి పడేయడానికి. 20 minutes పేపర్ పెన్. వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ట్రై చేశారు అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసేద్దాం. సో ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ రాసేద్దాం ఇప్పుడు నేను చెప్పిన వాటితోటి. సో ఇప్పుడు మన ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ ఏం చేస్తాం? పబ్లిక్ ఇంట్ ఈజ్ పాసిబుల్ ఇంట్ నమ్స్ ఇంట్. సో ఇది బులియన్ కదా, ఈజ్ పాసిబుల్. సో యా ఫైనల్లీ నేను యూస్ చేసిన అక్కడ బులియన్ ఆపరేషన్స్ ఇంటికి కే వాల్ చేస్తాం. కే బాగా వాడేస్తున్నాం మనం అన్నిటికీ కదా. సో యా
చలో బాహుబలి ఎందుకు వచ్చింది కానీ. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఈజ్ పాసిబుల్ ఫంక్షన్లో బేసికల్గా మనకి ఏమేమి కావాలి, ఈజ్ పాసిబుల్ ఫంక్షన్లో మనం ఏం చేయబోతున్నాం, మనకి కే అనేది మన పెనాల్టీ, ఈ పెనాల్టీ వచ్చేటట్టు చూడాలి. సో అసలు పాసిబుల్ అవుతుందా ఈ పెనాల్టీ రావడానికి అని చేస్తాం. సో బేసికల్ దానికోసం ఏం చేస్తాం, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ నమ్స్ ఐ ప్లస్ ప్లస్. సో ఇంట్ వాల్ ఈక్వల్ టు నేను నమ్స్ ఆఫ్ ఐ అనుకుంటున్నా. సో అది నాకు వాల్ అనే వేరియబుల్లోకి వస్తుంది అంతే. సో దీని తర్వాత ఏం చేస్తా, ఇంట్ వాల్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ కదా, ఇప్పుడు ఇంట్ టెంప్ ఈక్వల్ టు వాల్ బై కే అంట. సో వాల్ బై కే అంటే బేసికల్గా నాకు ఈ బ్యాగ్ని, సో ఈ వాల్ అనే బ్యాగ్ని నాకు కే పెనాల్టీ రావాలంటే ఎన్ని బ్యాగ్స్లా డివైడ్ చేయాలి అనేది టెంప్లో వస్తుంది. బట్ చిల్లర్ ఏమైనా ఉంటే అది కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఇఫ్ వాల్ పర్సెంటైల్ కే నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకో, సో అప్పుడు ఆ చిల్లర్ అని టెంప్ ప్లస్ ప్లస్ వేసుకోవాలి. ఒక ఎక్స్ట్రా బ్యాగ్ కావాలి కదా మిగిలిపోయిన చిల్లరాకి, సో టెంప్ ప్లస్ ప్లస్. కాకపోతే ఇక్కడ మనం ఏంటి అంటే ప్రతిసారి 5 బ్యాగ్స్ లాగా డివైడ్ చేస్తే నీకు 4 ఆపరేషన్సే పడుతున్నాయి. సో టెంప్ మైనస్ మైనస్ చేస్తా. సో ఎందుకంటే ఒక తక్కువ ఆపరేషన్ పడుతుంది కదా ప్రతిసారి, టెంప్ మైనస్ మైనస్ చేస్తున్నాం, సరేనా. సో ఇప్పుడు దీని తర్వాత ఏం చేయాలి, టెంప్ మైనస్ మైనస్ చేసిన తర్వాత ఇంకేముంది, మనకు కావాల్సినవి అన్నీ వచ్చేసినాయి. సో ఇప్పుడు నేను ఈ మ్యాథ్స్ ఆపరేషన్స్ని డిక్రీజ్ చేసేస్తున్నాను. సో మ్యాథ్స్ ఆపరేషన్స్ల నుంచి టెంప్ ఆపరేషన్లు తీసేస్తున్నాం. మ్యాథ్స్ ఆపరేషన్స్ మైనస్ ఈక్వల్ టు టెంప్. సో నా దగ్గర ఉన్న ఆపరేషన్స్ల నుంచి టెంప్ని తీసేస్తున్నాం. ఇప్పుడు ఇన్ కేస్ నా మ్యాథ్స్ ఆపరేషన్స్ నెగిటివ్ అయింది అనుకో, దానికి అర్థం ఏంటి, నా మ్యాథ్స్ ఆపరేషన్స్ లెస్ దెన్ 0 అయింది అనుకో, దానికి అర్థం ఏంటి, మన దగ్గర ఉన్న ఆపరేషన్ల కంటే ఎక్కువ వాడేసినాం, మన దగ్గర ఉన్న ఆపరేషన్ల కంటే ఎక్కువ వాడేసినాం. సో ఫాల్స్ రిటర్న్ చేయి, లేదు అనుకో ట్రూ రిటర్న్ చేయి, TRU. ఓకే, అంతే. ఇదే మన ఈజ్ పాసిబుల్ ఫంక్షన్. సో చలో ఇప్పుడు ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది నా థర్డ్ హింట్ అనమాట, ఈజ్ పాసిబుల్ ఫంక్షన్. ఇప్పుడు 20 minutes ట్రై చేసి చేయండి దీనికి బైనరీ సెర్చ్ లాజిక్ రాయడానికి, ఓకేనా. సో చలో వెల్కమ్ బ్యాక్ మచర్స్, మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నా బైనరీ సెర్చ్ లాజిక్ రాయడానికి. సో ఇన్ కేస్ ఇప్పుడు ఎవరైనా బైనరీ సెర్చ్ లాజిక్ రాయగలిగితే మచ్చా ఆఫ్టర్ థర్డ్ హింట్ నేను సాల్వ్ చేసినాను కింద కామెంట్ సెక్షన్లో పే చేయండి. సో చలో రాసేద్దాం మనం బైనరీ సెర్చ్. సో బేసికల్ ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. సో కే వాల్యూస్ ఇట్లా పాస్ చేస్తాం, 1 2 3 4 5 6 7 8 ఇట్లా కే వాల్యూస్ అన్ని పాస్ చేస్తాం. సో కే వాల్యూస్ నువ్వు తక్కువ పాస్ చేసినావు అనుకో, మోస్ట్లీ ఫాల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో అండ్ ఏదో ఒక పెద్ద నెంబర్ నుంచి ట్రూ రావడం స్టార్ట్ అవుతాయి. ఇది కదా మనకు అవుతాయి, బికాస్ పెద్ద నెంబర్ ఇస్తే అంత పెద్ద పెనాల్టీ కాబట్టి, పెద్ద పెనాల్టీస్కి ఇట్ విల్ వర్క్, డివైడ్ చేయగలుగుతావు నీ దగ్గర ఉండే తక్కువ కేసెస్ తోటి. బట్ చిన్న పెనాల్టీస్ ఇస్తావు అంటే నువ్వు చాలా బ్యాగ్స్లో డివైడ్ చేస్తావు, నీ దగ్గర అన్న ఆపరేషన్స్ ఉండకపోవచ్చు. సో నువ్వు బేసికల్గా దీనికి ఏం చేస్తాం, మనం ఈ మినిమంని రిటర్న్ చేయాలి. సో నేను ట్రూకి, లెఫ్ట్ మోస్ట్ ట్రూకి బైనరీ సెర్చ్ కోడ్ రాస్తాను, దానివల్ల నా R ఈడ ఆగిపోతుంది, L ఈడ ఆగిపోతుంది. సో దీనికి మనం కోడ్ రాద్దాం, ఓకేనా. లెఫ్ట్ మోస్ట్ ట్రూకి, సో లెట్ మీ మరి జూమ్ ఆన్ అయిపోయింది, ఇక్కడ కోడ్ రాసేద్దాం. సో ఇంట్ L ఈక్వల్ టు 0, ఇంట్ R ఈక్వల్ టు, సో నా R ఏం కాగలుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మన మ్యాథ్స్ ఆపరేషన్స్ అనేది 10⁻9 అవుతుంది, నమ్స్ ఆఫ్ I 10⁻9 అవుతుంది. సో లెట్స్ టేక్ R యాజ్ 10⁻9. సో మన ఆన్సర్ మాక్సిమం 10⁻9 కావచ్చు. సో ఇంట్ ఆఫ్ మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ 10,9, సారీ 10,9, ఓకేనా. సో ఇది మన R. సో వైల్ L లెస్ దెన్ ఈక్వల్ టు R, ఇంట్ మిడ్ ఈక్వల్ టు L ప్లస్ R మైనస్ L by 2. So if is possible of, so is possible in caps etla rasna, one sec, so is possible. So chalo let's see if is possible of nums comma max operations, nums comma max operations comma mid. So yeah, max operations comma mid. ఇన్ కేస్ ఈజ్ పాసిబుల్ అయింది అనుకో, సో నీకు ఒక దగ్గర ఆన్సర్ దొరికింది అనుకో, బేసికల్గా నువ్వు దాంట్లో చిన్నది దోలాడాలి. సో ఇట్ సైడ్ ఉండే ఆర్ని మిడ్ -1 చేస్తాం. సో R ఈక్వల్ టు మిడ్ -1, ఓకే. ఎల్స్ L ఈక్వల్ టు మిడ్ +1, అంతే సింపుల్. సో ఈ రెండింటి తర్వాత నువ్వు ఏం రిటర్న్ చేయాలి, ఇక్కడ Rని రిటర్న్ చేయాలి, Lని రిటర్న్ చేయాలి. మనం Lని కదా రిటర్న్ చేసేది, ట్రూని రిటర్న్ చేయాలి. సో Lని రిటర్న్ చేస్తాం. సో రిటర్న్ L. చలో లెట్స్ రన్ అండ్ సీ. సో ఇప్పుడు నేను నా కోడ్ని రన్ చేసిన, I లెస్ దెన్ నమ్స్ ఎక్కడ రాసిన, సారీ నమ్స్ డాట్ లెంత్, చలో రన్ 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 రన్. వాట్ అర్థమెటిక్
జీరో ఓకే. ఎల్ని మనం జీరో తీసుకున్నాం మచ్చా. సో బేసికల్ ఇక్కడ ఏమైంది అంటే డివైడ్ బై జీరో ఎక్సెప్షన్ వచ్చింది. సో మనం ఏ నెంబర్ని జీరోతో డివైడ్ చేయలేం కదా. సో జావాలో ఆర్ ఎనీథింగ్ లో జనరల్ గా బయట మ్యాథ్స్ లో మనం ఏమంటాం, సంథింగ్ బై జీరో ఇస్ ఆల్వేస్ ఇన్ఫినిటీ అంటాం. బట్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనం జీరో తోటి బై జీరో చేయలేం దేన్ని. సో ఎందుకు ఇక్కడ ఎర్రర్ వచ్చిందంటే ఎల్ జీరో కావడం వల్ల ఎక్కడో మిడ్ జీరో అవుతుంది. సో దానివల్ల ఎర్రర్ వచ్చింది. సో అసలు ఎల్ జీరో ఎందుకు తీసుకున్నా నేను, మినిమం మన లిమిట్ ఏంది 1, 0 కాదు. సో ఎల్ మనది 1 అనమాట. సో ఎల్ ఎందుకు 1 అంటే, సో ఎల్ అంటే ఏంది అసలు, ఈ మిడ్ అంటే ఏంది, ఇక్కడ మన పెనాల్టీ మినిమం ఎంత కావచ్చు అని. సో పెనాల్టీ మినిమం 1 అన్న కావాలి కదా. అసలు ప్రతి దాంట్లో అసలు ఏం 0 బాల్స్ ఉండాలి అంటే అది కుదరని పని కదా. అండ్ ఇక్కడ నువ్వు చూడొచ్చు కండిషన్స్ కూడా కనీసం ఒక్క బాల్ అని ఉంటుంది అన్నారు. సో ఎల్ నువ్వు 1 తీసుకోవచ్చు. సో లెట్స్ రన్ చేసి చూద్దాం. సో శాంపుల్ టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం. సబ్మిట్ పెండింగ్, అన్ని పాస్ అయిపోయినాయి మచ్చాస్. సో వేరే లెవెల్ కదా. సో మస్తు ఉంది కదా ఈ ప్రాబ్లం. సో ఇట్లా నేను కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం బైనరీ సెర్చ్ లో. అప్పటి నీకు మంచి గ్రిప్ వస్తుంది. ఇప్పుడు నీకు జస్ట్ ఇది అర్థమై కొంచెం మంచిగా సాల్వ్ చేసే రేంజ్కి వచ్చేస్తే సరిపోతుంది. సో చలో మచ్చాస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోకి ఇంతే. చలో, అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్.